స్నానం చేశారు. పెద్దమ్మేమో టీవీ చూస్తుంది, బయట ఉన్న ఫోన్ ఛార్జింగ్ పెట్టి. అవును, పెద్దమ్మకి పొద్దునేందో కుట్టిందంటగా. ఏంటది? ఏం కుట్టిందో కనపడదు. ఎవరన్నారు? పెద్దమ్మ పొద్దున ఫోన్ చేస్తే చెప్పింది. నేనే చేశానులే, నువ్వు లేవంట, బయటికి వెళ్ళావంట. చేస్తే చెప్పింది అలా ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు చేశా. పర్వాలేదు, చెయ్యి వాసిందిలే, నెత్తిగా ఉన్నట్టు కానీ పొద్దున అంత నెత్తి లేదంటలా. కనిపించలేదు ఏం కుట్టిందో. ఏం కనపడలేదు ఏమి. నేను రాత్రి లేట్ వస్తే స్నానం చేసి బట్టలు నడిపేసా. ఇంకా తడిగుడ్డలోకి ఏం వెలిసి వచ్చింది మరి. లంగా ఉతుకుతామని ఉతకపోతుందంట. పడుకున్నానే నేను లేగవలా. బట్టలు ఉతుకుతుంటే లంగా బొట్టుకొని కుట్టిందంట. తర్వాత నేను వెళ్ళి చూసి కనపడలేదు. ఏం చేస్తున్నా? తిన్నా అన్నం? తినలా, ఇప్పుడే అబ్బాయి వెళ్ళి వాడిని పంపించి స్నానం చేశాను. ఇంకేం సంగతులు? ఏముంది, వెళ్ళావా పనికి ఇవాళ? వెళ్తాం పోదు, అసలు నిన్న లేట్ వచ్చింది. మామూలుగానే అంత మొన్న చీమడికి వెళ్ళే కోతకి నిన్న ఇయ్యాలక్క రేపు కూడా వెళ్తే వెళ్ళిండు. ఇంకేంటి అక్క సంగతులు? ఏం చేస్తున్నా? అన్నమా? అన్నం తింటున్నాను అక్క. ఏం కూర? పప్పు, గోంగూర పప్పు. ఇంకేంటి చెప్పు. ఏముంది, ఏం చేసి అవుతాయి. పొద్దున్న చేసాడులే. పొద్దున్న చేశాడు అంకుల్. అంకుల్ ఫోన్ చేశారా? చేశాడు. ఏందంట? ఏం చెప్పారు? ఏమన్నా టార్చర్లు చేయడానికి. ఎందుకమ్మా? ఎందుకంటే ఇప్పుడు దినం రోజు ఎవరో చేశారంట, నేను మాట్లాడానంట. ఎవరు మాట్లాడింది చెప్పానంట. నేను ఎవరితో మాట్లాడలేదమ్మా. సరే లెక్క అయ్యాలమ్మా, ఈసారి చేసుకున్నోడుతాను శుభ్రంగా ఉందని పెట్టేసారు. అయ్యో, ఫోన్ చేయడం ఎందుకు అనకూడదు? అది పెట్టేశాడు. రాత్రి చేశాడు. రాత్రి ఎట్లా మా ఫోన్ ఇస్తే బయట పెట్టాను, ఛార్జింగ్ ఉంటుంది, దిగిపోతుంది. నేనేమో కళ్ళకు వెళ్తున్నా టైంలో మా అమ్మ పాలకి వెళ్ళేసుకుంటా. నేను అట్లా ఇంటికి వస్తా మరి అన్ని ఫిట్ చేసి ఉండేగా. నేను పనికి రానప్పుడు మరి మా చుట్టాలందరికి ఎందుకు అందరూ ఫోన్ చేస్తున్నారంట. దేనికి ఇంకా ప్రేమ మరి. అదే ప్రేమ, అది ప్రేమ అంటారు. ప్రేమ అంటారు దాన్ని. మరి అవును కదా, ప్రేమ అంటే అట్ట అందరు. ఫోన్ చేశాను, ఫోన్ వెళ్ళింది. ఫోను మా అమ్మ చచ్చిపోయింది దినం రోజు. ఎవరితో మాట్లాడావు ఇట్లా అన్నామంటగా అంటే అన్నాను. అంటే నువ్వు మాట్లాడలేదా అన్న. నేను మాట్లాడలేదన్న రాత్రి. అది తెల్లారి ఫోన్ చేసి మా అబ్బాయితో మాట్లాడి వాడు ఎందుకు అన్నాడంట, ఆయన ఏందో అన్నాడంట అనుకున్నారు ఇద్దరు. ఇదంతా నీతో మాట్లాడటం కోసం, నేను మాట్లాడు కోసం ఎవరు ఇచ్చిరానమ్మా. అమ్మ నాకు తెలుసా, ఇప్పుడు నువ్వు చెప్తేనే కదా. నేను మంచి కోసమే చెప్పేది. ఎప్పుడైనా నేను వినిపించేది ఏముంది అక్క? మాట్లాడటం కోసం అంటే అందుకని అంటున్నా. మరి ఇంకా అలానే అనుకోవాలి. మరి ఏం చేద్దాం చెప్పు? అలా అంటే అనుకోవాలంటే అంటే అట్లంటే అసలే విరక్తి పుట్టింది. ఇంకా అట్లంటే ఇంకెట్లుంటుంది? ఏం మాట్లాడాలో తెలియక అలా అని ఉంటాడులే. దినం రోజు మాట్లాడే దినం రోజు అసలు నేను ఎవరితో మాట్లాడు చుట్టా పద్దాక పని ఏదో చేస్తా ఉంటే అసలు ఏం మాట్లాడాను దినం రోజు మాట్లాడే డాబా వెళ్ళి ఎవరితోనూ అంటున్నది. నేను ఎవరితో మాట్లాడా అసలు అయినా దినం రోజు 4-5 నెలలు 5-6 నెలలు అయింది. ఏం గుర్తు నాకు గుర్తులేవు. 10 ఏళ్ళు అయితే నువ్వు అని అంటున్నాడు. అని అప్పుడు అంటాడు. మళ్ళీ నాకు తెలియదు, నేను చేయలేదు, నేను మాట్లాడలేదంటే సరేలమ్మా ఈసారి చేసుకున్న కన్నా సరిగ్గా ఉండమ్మా అని అంటున్నాడు. అయిపోయింది నా పరిస్థితి. నీ పరిస్థితి అలా ఏం అవలేదులే. అంతమంది వచ్చినా కానీ నువ్వు రాలేదని ఏదో కోపంతో అలా ఉంటాడు అంతే. ఎందుకు మండి నేను ఎత్తి వేసుకొని కొట్టుకోయింది మండి.
ఎందుకు వచ్చి చేసుకోవాలిగా నువ్వు కూడా. మండితో పడింది. మండి ఎందుకు అసలు నీకు? నేను ఒక్కనే వస్తాను, మీ చుట్టాలందరూ తెచ్చుకున్నాడు. అంతకుముందు మా బస్సు అయితే మత్తు కొడుకున్నాడంట. ఒక్కళ్ళే వస్తున్నాడు ఏమో టాటా సుమో వేసుకొని 50 మంది వేసుకొని వచ్చాడు. 2 సాగు చచ్చి నేను పారేసి వద్దాం అనుకుని వచ్చాడు. మరి అలా ఏం కాదు, అట్టైనా వాళ్ళ మాటలేనైనా నువ్వు వస్తావేమోనని అలా చేసి ఉంటారు. వాళ్ళ మాట వచ్చి మొన్నే అప్పుడే రాదేమో అనుకున్నా. నాకు ఇష్టం లేదు రావటం, అయినా వచ్చింది. నటించడం కోసం వచ్చానంట నేను మొన్న. నటించానంట అట్లంటే ఏమో ఎట్టొస్తా ఏమంటాం. ఎందుకు కానీ ఎవరి కర్మాలు ఎవరు చేస్తాయి. ఇంకేం అనుకో, అట్లాంటి ఏం ఫీల్ అవ్వ. మాకు అయిందేదో అయిపోయింది. అనుకోకుండా చేసుకోకుండా ఎట్టుంటాం. నన్ను మాత్రం ఎన్ని అనట్లేదు, ఎట్టా అటు ఉన్నట్లా నిన్న అనుకుంటున్నా అయింది నిన్న ఎట్టో కట్ట సర్దుపోవాలమ్మా. అయ్యో సర్దుకోవాలా పోయినప్పుడు అసలు ఎట్లానే ఉండవు. నేను మాత్రం సర్దుకోను. నువ్వే లేదా 20 మందిని కొట్టుకుని 50 మందిని కొట్టుకొని తిడతానే ఉండేవాడుగా. చూడలేదా ఏం లేదా? ఇంకా అంత ఉండదులే. ఇప్పుడు ఇంక మాట్లాడాడు అంటున్నావుగా, నువ్వేరా నీకే అమ్మకి మాట్లాడేది వచ్చేటట్టు మాట్లాడలా. 30 మంది మాట్లాడాడు. మండదో ఏమి లేదు లెక్క. అవన్నీ సర్దుకుపోవటం అవన్నీ సహజమేగా. సహజం వాళ్ళకాడు సహజం చెప్పమన్నాడు. నేను నువ్వు వచ్చిన తర్వాత నేను చెప్తాను. నన్ను నిన్న అంటున్నాడు, రా చెబుతాను. ఏమని? ఎవరు మీ ఆయన? మా ఆయనే. సరే నేర్చుకుంటున్నాడేమో అయితే. కొత్తగా నేర్చుకుంటున్నాడేమో అయితే అలా ఏం కాదులే కానీ నేర్చుకోవటం లేదు ఏమి లేదు అక్క. చేసేదేముంది, ఇంకేం అనలే. ఏదో పొరపాటు నీతో